వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో బర్డ్ ఫ్లూ కొంతకాలంగా ఈ పేరు వినిపించలేదు, కానీ మళ్ళీ వైరస్ కలకలం అయితే సృష్టిస్తోంది. సో యూఎస్లో అయితే ఒక డెత్ కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి బర్డ్ ఫ్లూ, ఎలా వస్తుంది, రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ వసంత్ కుమార్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, వైరస్లు 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 ఏదైనా చల్లకాలం వచ్చిందంటే ఈ వైరస్లు వస్తున్నాయనే చెప్తూ ఉంటారు. ఇప్పుడైతే పండగల సీజను, చికెన్ తినాలంటే భయం వేస్తుంది. చికెన్ కానీ గుడ్డు కానీ ఏం తినాలన్నా భయం వేస్తుంది. బికాజ్ ఈ బర్డ్ ఫ్లూ అంటున్నారు. ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ ఏవో జనరల్గానే ఎన్నో కల్తీలు జరుగుతున్నాయి. ఏ బర్డ్స్ వస్తున్నాయో ఏంటో తెలియదు. వాటిని తీసుకుంటే ఇలాంటి బర్డ్ ఫ్లూ వస్తుందేమోనని. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా, లేదంటే వాటికి ఎక్స్పోజ్ అయితే బర్డ్ ఫ్లూ వస్తుందా? హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్ ఉందా? డెత్ అన్నారా, అది దానిలో వాస్తవం ఎంత? యాక్చువల్లీ ఇది డెత్ అనేది రీసెంట్ ఒక 5 days బ్యాక్, జనవరి 3rd సంథింగ్, యుఎస్లో 65-year-old కోమార్బిడిటీస్. అతను ఏంటంటే ఒక డైరీ ఫామ్లో పనిచేస్తున్నాడు. ఈ ఆవులు గేదెలు ఉంటాయి కదా, దాంట్లో చేస్తున్నాడు. దాని నుంచి ఆయనకు సంక్రమించింది. ఆవులు గేదెల నుంచి కూడా సంక్రమిస్తా? అదే మెయిన్ ప్రాబ్లం. సో అక్కడ ఆయనకు సంక్రమించిన తర్వాత ఈ వాజ్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్. దాంట్లో టెస్ట్ చేస్తే H5N1 ఏవియన్ ఫ్లూ అంటాము, ఇది బర్డ్ ఫ్లూ కూడా అంటాము. సో ఈ డెత్ అనేది ఒకటి అయితే, మిగతా ఒకటి చూస్తే కంబోడియాలో కూడా డెత్. ఆఫ్టర్ 2 days తర్వాత కంబోడియాలో కూడా ఏవియన్ ఫ్లూతో, బర్డ్ ఫ్లూతో డెత్ అనేది. సో దిస్ ఈజ్ ఎ పానిక్ అని చెప్పలేదు. This is the early stage of something like a pandemic అనొచ్చు. అంటే ఇంతకు ముందు కూడా డెత్స్ ఉన్నాయి డాక్టర్ గారు? అంటే ఇప్పుడు వచ్చిన దానికన్నా ముందు ఎప్పుడైనా వచ్చినప్పుడు డెత్స్ చూసామా? అప్పుడు ఏం లేదు, అప్పుడు ఏం ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పేసి ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే 77 ఇప్పటి వరకు కౌంట్ లో, ఒక 2 days బిఫోర్ వరకు 77% పీపుల్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ విత్ దిస్. దాంట్లో 3 years పిల్లలు కూడా ఉన్నారు. సో ఈ సంక్రమణ ఏదైతే మనకు వచ్చింది కదా, ఇప్పుడు 77 పీపుల్. ఇంతకు ముందు అంటే బర్డ్ ఫ్లూ లో ప్రతి దాంట్లో మనం పాత బర్డ్ ఫ్లూ చూసాము, ఓన్లీ లిమిటెడ్ టు పోల్ట్రీ. ఇట్ ఈస్ నాట్ బిహైండ్ దట్ వన్ టు హ్యూమన్స్ ఆర్ అలా చూడలేదు. బట్ నౌ ఇట్ హ్యాస్ కమ్ టు ది హ్యూమన్స్. ఇట్ ఈస్ ఎర్లీ స్టేజ్ టు సే దట్ ఇట్ ఈస్ జరుగుతుంది అని చెప్పొచ్చు మనం. సో ఈ రోజు 77 పీపుల్ క్రాస్ ఇన్ఫెక్షన్ అంటే అక్కడ జంతువుల నుంచి వస్తుంది, ఇక్కడ బర్డ్స్ నుంచి, పోల్ట్రీ బర్డ్స్ నుంచి, జంతువుల నుంచి ఇలా వస్తుంది. కాబట్టి సీరియస్ గానే మనం చూడొస్తాం. జంతువుల నుంచి వస్తుంది అంటే ఎట్లా డాక్టర్ గారు? జంతువుల నుంచి ఎలా సంక్రమిస్తుంది మనకి? ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు చికెన్, ఇప్పుడు పోల్ట్రీ అనేది సలైవా ద్వారా దాంట్లో వాళ్ళకు ఆ పశువులకు అక్కడ ఎఫెక్ట్ అయింది. అదే విధంగా బర్డ్స్ లో కూడా సేమ్ అదే విధంగా జరుగుతుంది. కాఫు దాంట్లో మనకి ఎలా ఉంటుందో దానికి కూడా సేమ్ వస్తుంది. అండ్ ఈ రెండు జంతువులు, పోల్ట్రీ అండ్ డైరీ చెప్పాను, జూలో కూడా ఈ చికెన్ వేసినప్పుడు జంతువులు, టైగర్స్, ఒక లెపర్డ్ చనిపోయింది ఇండియాలో. అమెరికాలో కూడా సేమ్ అదే విధంగా 4 టైగర్స్ అనేది చనిపోయింది. దాంట్లో ఒక వైట్ టైగర్ కూడా ఉంది. అండ్ ఈవెన్ క్యాట్స్ లో కూడా నోటీస్ ఆస్ట్రిచ్ బర్డ్, పెద్ద బర్డ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా వచ్చింది. డాల్ఫిన్స్ మోర్ టు నియర్ టు హ్యూమన్స్. డాల్ఫిన్స్ కూడా 3 డాల్ఫిన్స్ చనిపోయాయి. ఇలా చూసినట్లయితే ఇవి యానిమల్స్ సంబంధించింది. మరి బర్డ్స్ కి సంబంధించి మనం బర్డ్స్ లో కూడా ఇప్పుడు పోల్ట్రీ చూస్తున్నాము, ఆస్ట్రిచ్ చూస్తున్నాము. డక్స్ 16,000 డక్స్ ని జర్మనీ వాళ్ళు చంపారు. జపాన్ లో, కొరియాలో ఇప్పుడు కూడా లక్షల బర్డ్స్ ని చంపేస్తున్నారు. సో ఇదంతా కూడా మెల్లిమెల్లిగా బర్డ్స్ నుంచి యానిమల్స్, వెదర్ ఇట్ ఈస్ ద డొమెస్టిక్ ఆర్ ద వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే హ్యూజ్ వేలో ఎఫెక్ట్ అవుతుంది. సి దిస్ ఇస్ వైల్డ్ ఫైర్ లాగా, అవి వచ్చి చనిపోయే ప్రమాదం ఉన్నప్పుడు అంతరించుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి ఇప్పుడు మనము ఏం చేస్తామమ్మా, చికెన్ తీసుకొచ్చుకుంటాం, ఇన్ఫెక్షన్ లేకుంటే ఇన్ఫెక్ట్ బాగుంది, మనం కడిగేస్తాము, చికెన్ వండేస్తాము, హై టెంపరేచర్ లో మనం ఉడికిస్తాం. లేదు అంటే చాలా కొంతమంది ఏం చేస్తారు, తందూరి టైప్ లో చేసేసి హాఫ్ కుక్డ్ ఉంటుంది. నాట్ బి కుక్డ్,
ఇక్కడ ఏంటంటే 165 degrees ప్లస్ లో హీట్ చేస్తే చచ్చిపోతుంది. అక్కడ మనం ఆఫ్ మిగతాది ఇప్పుడు ఆ యూనిట్ స్టెమ్స్ ఉంటాయి మనం కడిగిన మనం చికెన్ ఎస్ డాక్టర్ గారు. ఆ కడిగినది కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో దిస్ అక్కడ నుంచి మనకు కూడా రావచ్చు. ఈవెన్ ఎగ్ ఉంది, మనం ఎగ్స్ తిన్నప్పుడు ఎగ్స్ లో కూడా ఇప్పుడు బాయిల్డ్ అయితేనేమో ఇట్ విల్ బి ఫుల్లీ బాయిల్డ్ ఏమో 100 degrees బాయిల్డ్. వేర్ యాజ్ హాఫ్ బాయిల్ అంటారు, లేకుంటే ఆమ్లెట్ ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ కుక్డ్. దేర్ ఈస్ ఎ ఛాన్సెస్ ఫ్రమ్ దట్. ఇప్పుడు ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, దాని నుంచి కూడా సంక్రమించే ఛాన్స్. సో దట్ ఈస్ వాట్ ద ప్యానిక్ థింగ్. ఇప్పుడు ఆ మీట్ ని తినే వరకు లేకుండా దాంతో పాటు పనిచేస్తున్న వర్కర్లకు వస్తుంది అని అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ న్యూస్. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ మ్యూటేషన్ అయింది, ఇప్పుడు కూడా మ్యూటేషన్ అయింది, అందువల్ల డెత్ అయింది. డెత్ అనేది సెకండరీ టు ఎనీ అదర్ కాజ్, బట్ మ్యూటేషన్ అయితే జరిగింది. ఇప్పుడు దాంట్లో ఒక మ్యూటేషన్ ఉంది బర్డ్స్ లో, దాని నుంచి హ్యూమన్ కి వచ్చేసరికి B1.1 అనేది ఒకటి. దట్ ద సైంటిస్ట్ ఏదైతే దాని వల్ల డెత్ అనేది జరిగింది. ఇప్పుడు అలాంటిది సీరియస్ గా కరోనా టైప్ లో ఏదన్నా సంభవిస్తే ఒకటి మనుషులు, పిట్టలు, జంతువులు అన్ని ప్రమాదంలో ఉండే, మానవాళి ప్రమాదంలో ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రోజ్ కూడా చనిపోతుంది. ఎస్. అయితే డాక్టర్ గారు, పీజియన్స్ అందరూ ఇప్పుడు అపార్ట్మెంట్స్ చూసినా ఇళ్లలో చూసినా పీజియన్స్ ఉంటూ ఉంటాయి, వాటి వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? చెప్పలేమమ్మా. దేర్ ఇస్ దిస్ బర్డ్స్. ఇప్పుడు తిమింగలం ఏం తప్పు చేసింది, డాల్ఫిన్ లోపల ఉండేది ఎక్కడో, దట్ ఈస్ ఇట్ ఈస్ చనిపోతుంది. ఎస్ ఎస్. అయితే డాక్టర్ గారు, ఈ బర్డ్స్కి ఆ ఫ్లూ వస్తుందని అంటే వచ్చింది, అది ఎఫెక్ట్ అయింది అని వాటిలో ఏమైనా లక్షణాలు ఏమైనా కనపడవా? అంటే కొంచెం సిక్ అయ్యాయి అట్లా ఏమైనా తెలియవా? ఉంటాయి, మూగా లేని పరిస్థితిలో ఉంటాయి, కానీ కొంచెం ఒక్కోసారి డెత్స్ వల్ల మనం ఐడెంటిఫై చేసి, ఇక్కడ ఇప్పుడు ఒక పోల్ట్రీ ఫార్మ్ లో చాలా ఒక 100 డెత్స్ ఉన్నాయి. సో దే విల్ ఇన్ఫార్మ్ టు ది వెటనరీ డాక్టర్. వెటనరీ డాక్టర్ వాళ్ళు టెస్ట్ చేసేసి సో అండ్ సో ఉందని చెప్పేసి వాళ్ళు చేసి మొత్తం అన్ని కూడా చంపేయడం జరుగుతుంది. అలా చంపుకుంటూ పోతే ఎన్ని చంపుతాం? నా ప్రశ్న ఇక్కడ వాట్ ద థింగ్ ఇస్, ఇఫ్ ద యానిమల్ ఇస్ ఇన్ఫెక్టెడ్, ఇప్పుడు సింహం ఇన్ఫెక్ట్ అయింది, 100 సింహాలు ఇన్ఫెక్ట్ అయ్యాయి జూలో, నేను 100 చంపేస్తాము? లేదు. దాని ట్రీట్మెంట్ కావాలి. దట్స్ వాట్ we have to get it. ఏం చేయాలి డాక్టర్ గారు? ఉన్నాయండి, మార్గాలు ఉన్నాయి. అంటే దేర్ ఇస్ హ్యూమన్ కి యానిమల్స్ కి వాడే మందులు సేమ్. మీలో చాలా మంది తెలియదు. వాట్ యూ థింక్ అంటే యానిమల్స్ ఏ కదా, హ్యూమన్ ఏ కదా అనుకుంటారు. బట్ హ్యూమన్ యానిమల్స్ కూడా మనము ఇదే అమాక్సిలిన్, ఆంపిసిలిన్ లైక్ మిగతా డ్రగ్స్ కూడా మనం అవే యూజ్ చేస్తాం in a larger quantity because of their structure. ఇప్పుడు ఇండియాలో కూడా ఉంది ఇది, మ్యూటేట్ అయిన వైరసే ఉంది. సో నాగ్పూర్ లో ఉంది, దాని అర్థం అదే కదా. అంతేగా. యానిమల్స్ ఏదైతే ద ప్రీషియస్ యానిమల్స్, టైగర్స్ అండ్ లెపర్డ్, నాలుగు ఒకటే రోజు చనిపోయాయి అండ్ దే టెస్టెడ్, పంపించారు. H5N1 జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతుందా డాక్టర్ గారు దీనికి? అసలు ఏదైనా వైరస్ వచ్చిందని చేస్తారంటారు కానీ దట్ షుడ్ బి ఇన్ ఎ బిగ్గర్ వే. ఇప్పుడు ఏదే కానీ ఏ వైరస్ వచ్చినా దాన్ని ఒక రోజులో మనం కనుక్కొని దాన్ని ఏంటి అని చెప్పేసి ఫస్ట్ రిలీజ్ చేయాల్సింది అక్కడ ఉండే శాస్త్రవేత్త విత్ ఇన్ 1 or 2 days. తర్వాత ఒక 4-5 రోజులు 10 రోజుల తర్వాత చెప్పాక ఫస్ట్ చెప్తే మనకు ఒక అవగాహన ఉంటుంది, ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉంటుంది, మీడియాలో కూడా చాలా మంది కూడా అసలు దాని నుంచి తప్పించుకోకుండా మీటన్ని మాట్లాడిన తర్వాత అక్కడికి వస్తున్నారు. అవును డాక్టర్ గారు, ఇప్పుడు బర్డ్ ఫ్లూ హ్యూమన్ కి వచ్చింది అనుకోండి, అది ఎలా లక్షణాలు ఎలా ఉంటాయి? అది కూడా రెస్పిరేటరీనా ఎలా ఉంటుంది? రెస్పిరేటరీ టైప్ ఆఫ్ థింగ్స్. ఇదేంటంటే కంజక్టివైటిస్ అంటే కళ్ళ మన రెడ్నెస్ ఆఫ్ ఐస్ అనేది ఫస్ట్ కంజక్టివైటిస్ డిశ్చార్జ్. ఇక మిగతా సిమ్టమ్స్ ఫీవర్, కోల్డ్, కాఫ్ అనేది కామన్.
దాంట్లో కూడా జలుబు అనేది చాలా కామన్ ఉంటుంది, హ్యూమన్ లో కూడా సేమ్ అలా ఉంటుంది. కాఫ్, ఆ తర్వాత లోవర్ డౌన్ ఏదైతే ఉందో నిమోనియా, బ్రెత్లెస్నెస్, ఆ తర్వాత ఇక మిగతాది వెంటిలేటర్ ఆ ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే. ఇప్పుడు బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలి అంటే మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? వాట్ ఆర్ ద బర్డ్స్ ఆర్ దేర్ ఎఫెక్టెడ్ ఏదైతే ఉన్నాయో దాన్ని సరైన పద్ధతిలో ఐసోలేషన్ చేసేసి ట్రీట్మెంట్ లాంటివి ఇస్తూ అది జరిగే పనేనా డాక్టర్ గారు అసలు? ఇప్పుడు క్రోస్ ఉన్నాయి, వాటిని ఎక్కడ ఐసోలేట్ చేస్తాం మనం? దాని కష్టం అదే కదా. ఇప్పుడు ఆ సమస్య అదే. పిజియన్స్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఇస్ ఇన్ఫెక్టెడ్. దాన్ని ఎక్కడ పట్టుకోవాలి, ఆ పిట్టల్ని ఎక్కడ పట్టుకోవాలి, ఆ వైల్డ్ లైఫ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్. ఇఫ్ మన చేతిలో ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు చేయొచ్చు. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మనం ఇంట్లో పెట్స్ ని యూజ్ చేస్తాం, అంటే కుక్కలు అవన్నీ యూజ్ చేస్తాం ఉంటాయి ఇంట్లో. పొరపాటున దానికి వచ్చింది అంటే మనమే చంపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమస్య రావద్దు. అలాంటి సమస్య వచ్చిందంటే అసలు కన్నా లేదు. మరి వ్యాక్సిన్స్ లేవా దీనికి? వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారు కానీ ఎఫికసీ ఇప్పుడు కూడా మీరు చూసుంటారు. లాస్ట్ వ్యాక్సిన్స్ అని కూడా ఈవెన్ మనకు లంపీ స్కిన్ డిసీజ్ లక్షల ఆవులు చనిపోయాయి మన దేశంలో కూడా చనిపోయాయి. అలాంటి దానికి కూడా రాలేదు. అప్పుడు వ్యాక్సిన్ ఇస్తున్నా మెడిసిన్స్, అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి, వస్తే ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ వాళ్ళ దాంట్లో లేదు, అంటే ఇప్పుడు వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం లేదు. బట్ నా ప్రకారం ఏదైతే ఉందో దట్ కెన్ సే. నేను దీనికి ఉదాహరణగా నేను లంపీ స్కిన్ డిసీజ్ కి నేను మెడిసిన్స్ ఇచ్చాను. నేను మనుషులకు సంబంధించిన డాక్టర్, అలోపతి డాక్టర్ అయినా, బట్ అదేంటి క్యూరియాసిటీ, ఐ హ్యాడ్ టు గివ్ ద ట్రీట్మెంట్ ఫర్ దట్ ఆల్సో అని చెప్పేసి నేను ఆదిలాబాద్కి వెళ్ళి, ఆదిలాబాద్ లో కూడా చాలా ఆవులు ఈ విధంగా అంటే చాలా ఊళ్ళు తిరిగి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇచ్చాను. అక్కడ బ్లీడింగ్ అనేది ఉంది, దాంట్లో బ్లీడింగ్ టెండెన్సీ ఉంది. సో 2 drugs తోటి ఇట్ ఈస్ కంట్రోల్. ఏదైనా ఇప్పుడు ఈ వ్యాక్సిన్ లేదు, ఇలాంటి ఫ్లూ లాగా వస్తూ ఉందన్నప్పుడు సిమ్టమాటిక్గా ఉంటుంది కదా డాక్టర్ గారు? సిమ్టమాటిక్ అనేది నాకు వైరల్ ఇన్ఫెక్షన్ లో నేను చేసిన రీసెర్చ్ ఏదైతే ఉందో, ఐ హ్యాడ్ ఆన్సర్ ఫర్ ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఎంత మొండి వైరస్ అయినా దానికి ఆన్సర్ ఉంది అనేది నేను నా వాదనని చెప్పుకుంటూ వస్తున్నాను. ICMR కూడా సబ్మిట్ చేశాను అండ్ ఇట్ హ్యాస్ గివెన్ రిజల్ట్స్. ఎలా అంటే కోవిడ్ లో అయితే నాకు 4 రోజులలో పాజిటివ్ నుంచి నెగిటివ్, ఫీవర్ అనేది 1 రోజు తగ్గిపోతుంది. డెంగ్యూలో ప్లేట్లెట్స్ అనేది నెక్స్ట్ డే నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది, 1 day లో ఫీవర్ తగ్గిపోతుంది. ఇంకా చికెన్ గునియాలో కూడా ఫీవర్ అనేది 1 day లో తగ్గిపోతుంది. అసలు బెడ్ మీద నుంచి 5-6 రోజులు పడుకొని ఉండే వాళ్ళని నేను 1 రోజులో లేపి కూర్చోబెడతాను. అండ్ ఫీవర్ ఇప్పుడు ఈ అన్నిట్లో కూడా ఫీవర్ ఒకటి తగ్గుతుంది అంటే సైటోకైన్ స్టోన్ తగ్గినట్టు. అంటే ఇన్ఫెక్షన్ ఎట్ ద రేట్ ఆల్మోస్ట్ ఇట్ విల్ బి 90% కంప్లీట్ గా పోతుంది ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. సో ఆ తర్వాత యూ విల్ బి ఇన్ ఎ బెటర్ వే. అండ్ అందుకోసం అన్నాను 4 days అండ్ 1 day లో ప్లేట్లెట్స్ పెరుగుతుంది. ఇట్లా 4 days లో కంప్లీట్ గా క్యూర్ అయిపోతారు. ఈవెన్ చికెన్ గునియాలో మీరు వాకింగ్ చేసుకుంటే రన్నింగ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అప్ టు 5 days. సో దీంట్లో ప్రతి దాంట్లో నేను 3 diseases చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పేది, బట్ ఆ రిజల్ట్స్ తోటే, ఆ కంబైండ్ తోటే నేను ఆన్సర్ చేయలేదు. ఓకే, ఎస్ డాక్టర్ గారు, ఖచ్చితంగా అండి. మీ మెడిసిన్ ఏంటి, మీ వైద్య విధానం ఏంటి, మిగతా వైద్యులకి మీకు ఉన్న తేడా ఏంటి, దాని గురించి ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ నేను ఖచ్చితంగా తీసుకుంటాను. డాక్టర్ గారు, ఇప్పుడు వాటి బారిన పడకుండా, బర్డ్ ఫ్లూ బారిన పడకుండా ఉండాలంటే చికెన్, ఎగ్స్ ఇలాంటివి తినకుండా ఉంటే మంచిది ప్రస్తుతానికి. తినకుండా ఉండద్దు అని చెప్పదు, చెప్పలేము అది. బట్ దే కెన్ హ్యావ్ ఫుల్లీ కుక్డ్ బాయిల్డ్ కుక్డ్ at the rate of 100+ and 160 temperature లో చేస్తే, ఈవెన్ ద మిల్క్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ దట్ మిల్క్ లో కూడా ఉంది అని చెప్పేసి US లో వచ్చింది. ఆబ్వియస్లీ జంతువులు అంటే ఇంకా వాటి నుంచి వచ్చాయి. అంటే ఇప్పుడు పచ్చి పాలు ఉంటాయి, పచ్చి పాలని డైరెక్ట్ పిల్లిలో పోస్తే దానికి ఎఫెక్ట్ అవుతుంది. పాస్చరైజ్ అవ్వాలి, లేకుంటే చాలా వెయిట్ చేసి చేయాలి. ఈవెన్ చిన్న పిల్లలు కూడా మనము ఇంట్లో పెట్టినప్పుడు
బాగా వేడి చేసి చల్లార్చిన తర్వాత మనం పాలు తాగిస్తాం. బట్ సమ్ టైమ్ అవర్ హ్యాండ్స్ ఆర్ కంటామినేటెడ్. ఎస్. ఇప్పుడు ఎంత పాలున్నా వేడి చేసినా తర్వాత వేసినా మిగతా మనం ఏదైతే యూనిస్టల్స్ దగ్గర అక్కడిక్కడ బాసన్ల దగ్గర మనం పెట్టి చేతులు పెట్టినప్పుడు మనం అదే నిప్పలు లేకుంటే బాటిల్ పెట్టినప్పుడు అగైన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. మరి ఫైనల్గా ఏం చెప్తారు డాక్టర్ గారు? జనరల్గా ఇక ఫైనల్గా దాని బారిన మనం పడకూడదు అంటే ఏదైనా ఒక జాగ్రత్త ఉందంటే ఏంటది? బేసిక్ థింగ్ ఏంటంటే మనకు అవేర్నెస్ ఒకటి ఇంపార్టెంట్. అండ్ వాట్ ఆర్ ఎక్కడైతే చనిపోతున్నాయో ఇమీడియట్ గా వాళ్ళు హయ్యర్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయడం. హయ్యర్ అథారిటీ ఆల్సో దే హ్యాడ్ టు గెట్ ద మెడిసిన్. వీలైనంత వరకు మనము ఎంత సాధ్యమైతే అంత. ఇప్పుడు ఒక పాండమిక్ వచ్చే ముందు ఏదైనా వస్తుంది, రేపు వచ్చింది అనుకోండి, ఒక 10 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత, బట్ ప్రిపేర్నెస్ ఉండాలి. వాట్ ఎవర్ ద డ్రగ్స్ ఆర్ అవైలబుల్. ఏమైనా డ్రగ్ ఉన్నది అని ఎవరైనా చెప్తే, నాలాంటి వాళ్ళు చెప్తే దాన్ని తీసుకోండి. ఏముంది దీంట్లో పరిశోధించు, సంవత్సరం అనుకోండి, ఈ టైం లోపల పరిశోధించవచ్చు. యూ కెన్ గివ్ దట్ ఆన్సర్ విత్ అన్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్యూచర్ లో ఏదైనా. సో మీరు రాగానే ఇచ్చేసింది అనుకోండి, ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. అండ్ మీన్ టైం లోపల చిన్న చిన్న అక్కడక్కడ ఎరప్ట్ అవుతున్నప్పుడు ఇలాంటిది ఈవెన్ యూ కెన్ ట్రై ఆన్ ద బర్డ్స్ ఆల్సో, ట్రై ఆన్ ద అనిమల్స్. ఆన్సర్ వచ్చింది, సో ఆ చంపడానికి అవసరం ఏముంది? నా దృష్టిలో అయితే యూ కాంట్ కిల్ దట్ అనిమల్ ఆర్ ఎనీథింగ్. ఎప్పుడైతే మనము అసలు అది యూజ్ లేకుండా చేసేస్తున్నాం కదా, యూజ్ అయ్యేలా చేద్దాం. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు తెలుగు స్టేట్స్లో కూడా ఈ వైరస్ అనేది ఉందా? ఇప్పటికైతే నోటిఫై కాలేదు. వేరే స్టేట్స్ లో ఇప్పుడు మనకు మహారాష్ట్ర నాగ్పూర్ లో, నాగ్పూర్ అనేది మనకు చాలా దగ్గర, వెరీ నియర్. అది అది రావడానికి ఎంత టైం పడుతుంది? బర్డ్స్ నుంచి కదా వచ్చేది. ఆల్రెడీ మనకు లాస్ట్ సీజన్ లో, ఈ సీజన్ లోనే మనకి ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది పెరుగుతాయి. మనకు కేరళ చూసినాం, కర్ణాటక చూసినాం. బట్ ఇప్పుడు ఏంటంటే అలాంటి సమస్య ఇంకొకటి పెద్దది రావద్దు అంటే ఖచ్చితంగా మనం అసలు యుద్ధం ప్రిపరేషన్ చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్. అంత హైలా వచ్చే అవకాశం ఉంది. చెప్పలేం కదా, కరోనా మనకు చెప్పకుండానే కదా సడన్ గా ఎరప్ట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మంత్ చూసాం హెచ్ఎంపీవి, చిన్న హెచ్ఎంపీవిని మనం చాలా అది చూసుకున్నాం, పెద్దగా చూసుకున్నాం. అది ప్యానిక్ కాదు, ఇది ప్యానిక్ కాదా అంటున్నా, ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్గర్ థింగ్. ఖచ్చితంగా డాక్టర్ గారు. యూఎస్లో డెత్ చూసాము ఈ బర్డ్ ఫ్లూ వల్ల. ఇంకా మిగతా దేశాల్లో కూడా మీరు చెప్పిన విధంగా ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతూ ఉన్నారు. కాంబోడియాలో ఒక డెత్ చూసారు. ఎస్, జరిగిన నేపథ్యంలో యానిమల్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి సో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో యానిమల్స్ చనిపోయిన నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము. సో అంతేకాకుండా ఏదైనా ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటే మనం వీటి బారిన పడకుండా ఉంటామనేది ఈ డాక్టర్లు చెప్తున్నమాట. ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక 2 మాటలు ఏం చెప్తారు? ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అంటే మేడం, ఎప్పుడు కూడా మనము అడ్డమైన చెత్త తిని, యాక్చువల్లీ ఒక ఆయిల్ అనేది మనం సింపుల్ గా నేను చెప్తాను, ఆయిల్ ని ఎంత మరగబెడితే అంత పాయిజన్. ఇప్పుడు పల్లీలు మనం డైరెక్ట్ నోట్లో పెట్టుకొని తింటే 100% ఇట్ విల్ గివ్ యు వేరుశెనగలు టు యువర్ బాడీ ఎ గుడ్ ఎనర్జీ. మనం దాన్ని ఫుల్లీ బాయిల్ చేసి పెడుతుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ షుగర్, డర్టీ ఫ్యాట్ అంటాను. అండ్ డీనేచర్డ్ ప్రోటీన్. డీనేచర్డ్ అంటే ప్రోటీన్, మంచిగా ఉన్న ప్రోటీన్ ని మొత్తం బాయిల్ చేసేసి మనం వేస్తే దాని నో యూస్. సో వాట్ ఆల్ వీఆర్ ఈటింగ్, మనం తినే దాంట్లో అంతా కూడా మనము డిస్ట్రాయ్ చేసి తింటున్నాం. అంటే కుకింగ్ వాజ్ ఆల్మోస్ట్ డిక్రీజెస్ ది protein, for whatever the fat and all the things. We are denature అంటే దాన్ని మొత్తం తగ్గించేస్తే. అలా కాకుండా న్యాచురల్గా అవైలబిలిటీగా కుకింగ్ కూడా సరైన పద్ధతిలో కుకింగ్ చేసుకొని ఇంటి ఫుడ్ తీసుకుంటే బెటర్. ఆయిల్స్ ఉంటాయి 100 సార్లు మనం బయట చూస్తుంటాం, రోడ్ సైడ్ చూస్తుంటాం, హోటళ్ళలో చూస్తుంటాం. అదే ఆయిల్లో మళ్ళీ టాప్ అప్ చేస్తూ మిగతా ఆయిల్స్ పోస్తూ మనకు అదే ఆయిల్ ని తినిపిస్తుంటారు. దాన్ని మనం రొట్టెలు వేసుకుంటూ తింటాం. దట్ ఈస్ డేంజరస్ టు ద సిస్టమ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రోటీన్స్, ఈ ఫ్యాట్స్ అండ్ గ్లూకోజ్ ఇస్ వన్, మనం ఇంకా ఎక్స్ట్రాని తింటున్నాం.
ఈ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేది మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద బాడీ. మనం ఇమ్యూనిటీ అంటే ఏదో సంథింగ్ ఆయుధం అనుకుంటున్నారు, కానీ అది కాదు. ద మెయిన్ సోర్స్ ఇస్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. లైపోప్రోటీన్స్ అనేది ఎంజైమ్స్, హార్మోన్స్, అండ్ ఇవి లోపల సెల్ ని తయారు చేసే తత్వాన్ని కూడా ఇవే. సెల్ మెటబాలిజం సంబంధించి చేసేది ఇవే. ఇవి చేస్తేనే, ఇవి బాగా పనిచేస్తేనే, ఇవి మంచిగా మనం ఇస్తేనే లోపల ఉన్న మెకానిజం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం అన్ని డినేచర్ చేసి తింటామో, లేకుంటే దాని అసలు చెత్తనే తింటున్నాం అంటే వేర్ ఇస్ ద ఇమ్యూనిటీ? ఇప్పుడు మనం ఫ్రూట్స్ తింటాము, ఫ్రూట్స్ లో డైరెక్ట్ తింటాము. సో వాట్ ఆల్ వి గివ్, ద ఫ్రూట్స్ గివ్స్ టు us, మనం అది తింటున్నాము, we are having something. అలా కాకుండా పొట్టి పప్పు చారు, పెరుగు ఇలా తినేవాళ్ళు దయచేసి మానేయండి. పౌష్టికాహారం తినాలి. పౌష్టికాహారం మీన్స్ ఆకుకూరలు అసలు 1/2 కిలో 1/2 కేజీ తినాల్సింది ఈ రోజు మనం ఇంత తింటున్నాం. ఆకులు కనిపిస్తున్నాయి అంటే పక్కన పెడుతున్నారు. అలా కాకుండా చాలా ఎక్కువ మోతాదుగా తీసుకుంటే you will get all nutrients, vitamins, proteins, fats and everything in proper way. అలా త్రీ డైట్స్ అనేది మెయింటైన్ చేయాలి. చాలా మంది అది చేయరు. అది చేయకపోవడం వల్లనే ఈ రోగాలు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. సో ఇది హ్యూమన్ నుంచి హ్యూమన్కి వస్తుందని ఇంకా ఎక్కడా లేదు, స్టడీ ఇంతవరకు లేదు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. మ్యూటేట్ అయిందంటున్నారు, అవన్నీ మనకి ఆ భాష మనకి తెలియకపోయినా సో ఈ బర్డ్స్ నుంచి వస్తుంది అంటే ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ ఏంటో వాటిని చూసి తగిన జాగ్రత్తలు అక్కడే తీసుకోవాలి. సో మన వరకు చేరకుండా చూసుకోవాలని కోరుకుందాం. ఏదైనా ఫుడ్ని మంచిగా కుక్ చేసి తీసుకుంటే మంచిది. మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.